ఉన్న సమస్యలన్నీ ప్రపంచం మారడానికే ఉన్నాయి. జనాల మనస్తత్వం మారుతుంది. అందరూ ఆధ్యాత్మికంగా మారిపోతారు కూడా. నేను నీకు చెప్తున్నవన్నీ సత్యోదయంలో వ్రాశాను. నాగరికత మళ్ళీ ఎముకల నుండి, బూడిద నుండి ఉదయిస్తుంది అంటే దాని అర్థం చాలా రక్తపాతం జరుగుతుంది అని. కాబట్టి వచ్చే ప్రతి కష్టం, ప్రతి బాధ కూడా మన మంచికే వస్తుంది. అది మంచిని తీసుకువస్తుంది. ఎందుకంటే దైవభక్తి వస్తుంది. ప్రతి కష్టం తర్వాత దైవభక్తి కలుగుతుంది. నువ్వు ఆధ్యాత్మిక వ్యక్తివి కాబట్టి చెప్తున్నాను. నీకు జ్వరం వచ్చిందనుకో, 2-3 రోజుల తర్వాత నువ్వు లేచి నిన్ను నువ్వు గమనించుకుంటే చాలా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా ఎందుకుంటుందంటే ఏర్పడిన ముద్రలు పోయి శరీరంలో ఉన్న విషాన్ని స్వయంగా ప్రకృతే తొలగించి వేస్తుంది కాబట్టి. ప్రకృతి నువ్వు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలా చూడాలనుకుంటుంది. అదే పవిత్రత. భగవంతునిలో పవిత్రత ఉంది. భగవంతుడు అటువంటి పవిత్రతతో పనిచేస్తాడు కాబట్టి అది మన వంతు కూడా మనలో ఉంది. ఆ విధంగా మొట్టమొదటిసారిగా జన్మించినప్పుడు ఎలా ఉన్నామో మనం అంత పవిత్రంగానూ ఉండటం భగవంతునికి కావాల్సింది. కష్టాలున్నది ఈ కారణంగానే. అటువంటి ప్రశాంత స్థితిని తీసుకురాగల ప్రయోజనం ఆ కష్టాలకు ఉంది. మరో ప్రక్క చూస్తే సుఖం నిజానికి దుఃఖమే. ఎందుకంటే బందీ అయిపోతావు కనుక. చాలా సుఖంగా ఒక చోట కూర్చున్నావు అంటే ఒక పరిధిలో లేక ఒక వలయంలో బందీవైపోయినట్లే. కాబట్టి బందీవైనప్పుడు అది సుఖమే కాదు. అదే స్వేచ్ఛగా ఉంటే అది సుఖం. సుఖం నుండి దుఃఖం నుండి కూడా విముక్తుడైనప్పుడే నువ్వు నిజంగా స్వేచ్ఛను పొందినట్లు.